తిరుపతిలో సచివాలయ ఉద్యోగిని మొహం వాచిపోయేటట్లు, చొక్కా చిరిగిపోయేటట్లు, చెవుల దగ్గర రక్తం గారేటట్లు విచక్షణ రహితంగా కొట్టారు అనే వార్త ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీలోనే చూశాను. కోర్స్ ఆ వీడియోలు కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. విచక్షణ రహితంగా కొట్టిన వీడియోలు. ఆ సచివాలయ ఉద్యోగి చేసిన పాపం ఏంటి? తిరుపతిలో మొండి బకాయిలు, ఆస్తి పన్నుకు సంబంధించి వసూళ్ల కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారట. సో అందులో భాగంగా 25వ డివిజన్ ప్రకాశం రోడ్డులో ఉండే సిఎన్ ప్రింటర్స్ వాళ్ళు దీర్ఘకాలికంగా మొండి బకాయిలు వాళ్ళవి ఉన్నాయట. సో అది కట్టాలి అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఉన్న నాగరాజు వెళ్ళి అక్కడ 1.5 లక్ష బకాయి ఉంది, చెల్లించాలని విజ్ఞప్తి చేశారట. వీళ్ళు అడిగినారట. సో ఆ దుకాణ యజమాని వసంత్ కుమార్ అట, నా దుకాణం వద్దకు వచ్చి నన్ను కట్టాలని నిలదీస్తావా, నేను ఎవరో తెలుసా, నన్ను కట్టమని అడుగుతావా అని చెప్పి ఆగకుండా ఆయన వాళ్ళ కొడుకు ఆ షాప్ ముందు నుంచి ఈడ్చుకొని వచ్చి చొక్కా పట్టుకొని రోడ్డుపైకి అసలు మామూలుగా కొట్టలే. ఆ వీడియోలో కూడా ఉంది. ముఖము చెవి చిట్లిపోయేటట్లు మళ్ళీ కొడుతూ వీడియో కూడా తీశారట. మేము కొడతాం, ఏం చేస్తారో చేసుకొని అని కేకలేస్తూ ఉన్నారు. సో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అందరూ రోడ్డు మీద బైఠాయించి ఎండలోనే కూర్చొని గంటల రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు వచ్చి దాడి చేసిన వ్యక్తిపై ఏమో కేసు పెట్టారట. వాళ్ళ కొడుకుపై కానీ కేసు పెట్టమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు దీర్ఘకాలం బకాయిలు, మొండి బకాయిలుండి పైగా కట్టమని చెప్పి అడిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఇంత విచక్షణ రహితంగా కొట్టే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది పాయింట్. ఆ ధైర్యం ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది? సో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలు, పరిస్థితులు కొందరు ఉద్యోగుల మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏమైనా కనుక ద్వేషం పెరిగిపోయిందా? కొందరు కావాలనే పెంచుతూ ఉన్నారా? ఆ వ్యవస్థను ఏదో అంటే ఒక బలహీనం చేయాలనా, లేకపోతే మరొకటా? ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళే మాది పొలిటికల్ గవర్నమెంటే అని చెప్పి పదే చెబుతూ వస్తుంటే కొంత రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళకు, వాళ్ళ మద్దతు ఉన్న వాళ్ళకు ఈ విధంగా ఎవరి మీదైనా దాడి చేసే ధైర్యం వచ్చిందా? అసలు ఒకసారి రెండుసార్లు కాదు, చాలాసార్లు ఇటువంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు కనీసం ఇటువంటివి సీరియస్గా ఆగే విధంగా చర్యలు తీసుకోవడం లేదు? ఒక దగ్గర చర్యలు తీసుకోకపోతే ఇంకో దగ్గర దాడి చేసుకుంటూ పోతారు. చెవులు చిట్లిపోయి మొహం పగిలిపోయే విధంగా కొట్టేంతవరకు పరిస్థితి ఎందుకు వస్తుంది అని అడుగుతారు. వీళ్ళు చెప్పాలి. ఇలాగ అక్కడ తగ్గిపోయేదే కదా.